విద్యార్థి సంఘ నేతలను కిడ్నాప్ చేసిన మంచు మోహన్ బాబు అనుచరులను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీపై నిరసనకు ప్రయత్నించిన విద్యార్థి నేతలను ఆయన పీఆర్ఓ సహా బౌన్సర్లు కలిసి కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి శేషాపురం వద్ద కిడ్నాప్ చేసిన 13 మందిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కోసం వాడిన 3 ఇన్నోవా వాహనాలు మోహన్ బాబు వర్సిటీకి చెందినవేనని పోలీసులు గుర్తించారు. మోహన్ బాబు, విష్ణుకు త్వరలో నోటీసులు ఇస్తామని తెలిపారు పోలీసులు. చేపట్టినటువంటి కలెక్టర్ గారికి ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞాపన పత్రం ఇది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఇస్తున్నట్టు ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్కి పోతూ ఉంటే సుమారు ఉదయం 11:30 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా కారులో వచ్చి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వినోద్ కుమారు, అక్బర్ అనేటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు వాళ్ళిద్దరినీ వాళ్ళ కార్లలో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొని పోయి ఆ సంగతి అందరికీ తెలుసు. దాని మీద రెడ్డి కుమార్ అనేతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైంది. ఇంకా ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు ఉంది. ఇంకా కొంతమంది పరారీలో కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మన 3 ఇన్నోవా వెహికల్స్ను స్వాధీనం చేసుకోవడం అయింది. ఆ 3 ఇన్నోవా వెహికల్స్ కూడా విద్యానికేతన్ పేరుతోనే ఉన్నాయి. ఆ 3 ఇన్నోవా వెహికల్స్ కూడా. సో అదే